హాయ్ ఫ్రెండ్స్, మీరు డేటా అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి అండ్ యూట్యూబ్కి హోమ్ పేజ్లో డైరెక్ట్ పొందాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్ని తెలిసిన డైరెక్ట్ మీకు యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వచ్చేస్తాయి. సో మీరు ఈ వీడియోస్ అన్ని డైరెక్ట్గా నా వెబ్సైట్లో కూడా చూడొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి nattutorials.in. సో మనకు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే మనం బస్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఫ్రీగా, అంటే ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మీరు ముందుగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మనం బయట ఏ వ్యాలెట్స్ లాంటి ఏ డైరెక్ట్ బయట సైట్స్ కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్ సైట్లో వచ్చేద్దాం. అది వచ్చేసి టీఎస్ఆర్టీసీ ఆన్లైన్. చూసారా, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో మనం బస్ టికెట్స్ అనేది ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా అంటే ఓన్లీ టికెట్ ఛార్జ్ మాత్రమే పడుతుంది, ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. దానికోసం మనం బయట వ్యాలెట్స్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు, అందరు తీసుకోరు, కొన్ని తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది బుక్ చేసుకుందాం. మనం ఇప్పుడు విజయవాడ నుంచి నేను విశాఖపట్నంకి టికెట్ బుక్ చేశాను. విశాఖపట్నానికి టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు నాకు ఫస్ట్ రోజు కావాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేసి అవసరం, రిటర్న్ కావాలని పెట్టచ్చు, లేకుంటే లేదు. రిటర్న్ అందరూ ప్లాన్ చేయరు కాబట్టి నేను అవైలబిలిటీ చూస్తున్నాను. అవైలబిలిటీ చూస్తే మనకు ఆ రోజు అనేది లేవు, ముందు రోజు ఉన్నాయి. చూద్దాం. ముందు రోజు ఒక బస్ ఉంది, 1 o'clock to 8 o'clock అనమాట. అంటే 7 hours జర్నీ. బాగానే ఉంది, 674 rupees. సో మనం సీట్స్ సెలెక్ట్ చేసుకుందాం. 16 seats ఉన్నాయి, ఇందులో కనిపిస్తుంది. విండో 7 అంటే ఓఎస్ కాదు, 7th విండో అనమాట. ఓకే, డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి విశాఖపట్నం. జనరల్ పబ్లిక్గా మనం ఆర్టీసీ ఎంప్లాయ్ అంటే 50% డిస్కౌంట్ వస్తుంది. మనకంత సీన్ లేదు కాబట్టి, అంటే మనకంటే నాకు మిమ్మల్ని అనట్లేదు. సో నాకు ఈ వైట్ కలర్గా ఉన్న సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నట్టు. సో వైట్ కలర్ సీట్స్ మనకి ఏమేమి కావాలో బుక్ చేసుకుందాం. నాకు విండో సీట్ కంపల్సరీ కావాలి, విండో సీట్ బుక్ చేసుకుంటున్నాను. సో మీరు ప్యాసింజర్ నేమ్స్ అన్ని తెలిసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేమ్ వచ్చేసి నేను నా నేమ్ ఇస్తాను, నా మొబైల్ నెంబర్ ఇస్తాను, ఏదో ఫేక్ నెంబర్ ఇస్తాను. ఇక్కడ కూడా ఏదైనా ఫేక్ డీటెయిల్స్ ఇస్తాను. ఓన్లీ మీకు చూపించడానికి. మీరు నిజంగా బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువనే ఇవ్వండి, అంటే ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నాను. ఓకే, మొబైల్ నెంబర్ *64 వల్ల కూడా తెలిసిపోయింది. ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చింది. ఇలా మనకు టికెట్ అనేది ఇది టికెట్ అనమాట. టికెట్ ఇలా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం పేమెంట్ ఇక్కడ చేయాలి. ఇక్కడ మనం పేమెంట్ చేసేస్తే మనకు టికెట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మనం పేమెంట్ ఎలా చేయొచ్చు అంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటే పేమెంట్ అనేది చేయొచ్చు. ఇలా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేసాం అనుకోండి. సపోజ్ నేను క్రెడిట్ కార్డ్ చూపిస్తాను. ఇక్కడ కార్డ్ నెంబరు, CVV అండ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ సెక్యూర్ అని కనిపిస్తుందా మీకు? సెక్యూర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మనకు ఇచ్చేసి ఇయర్ డేట్ ఇచ్చేసి హోల్డర్ నేమ్ అండ్ ఈ క్యారెక్టర్స్ అని ప్రెస్ చేసి మనం ఎంటర్ చేసామంటే మనకు ఒక మొబైల్కి ఒక OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ మనం టైప్ చేసేస్తే వెంటనే మనకు పేమెంట్ అనేది జరిగిపోతుంది. మీ టికెట్స్ అన్నీ బుక్ అవుతాయి. అలా బుక్ అయిన టికెట్స్ మీరు ఆ మెసేజ్తో మీరు జర్నీ అనేది చేయొచ్చు, లేకపోతే మీరు ప్రింట్ తీసుకుని వెళ్ళచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది టికెట్స్ బుక్ చేసుకున్న, బస్ టికెట్ బుక్ చేసుకునే పద్ధతి. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్.